సీఎం జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో విపక్షాల నేతల్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు. పలుచోట్ల సీఎం, టీడీపీ, జనసేన నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఎప్పుడు జనాలు కనపడకుండా పరదాలు కట్టుకునే జగన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో జనం కనిపించాలనుకుంటున్నారు. ఆయనకు ప్రజల్లో వీరా ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవడం కోసం మార్గమధ్యంలో పలుచోట్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి చోట సుమారుగా 500 మందికి తక్కువ కాకుండా ఉంటూ ఆయనకు అభివాదం తెలపాలంటూ చెప్పారని సమాచారం. అందులో భాగంగానే డ్వాక్రా మహిళల్ని తరలించే జగన్కు స్వాగతం పలికించారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో తమను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ విశాఖ పర్యటన నేపథ్యంలో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడుని అడిగి తెలుసుకుందాం. నాయుడు, నరేష్, ఈ రోజు విశాఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే విపక్ష నేతలు ఉన్నారో సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వీళ్ళందరినీ కూడా తెల్లవారి నుంచి కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిసారి కూడా విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఖరారు అయిందంటే చాలు ఇక్కడ ఉన్నటువంటి విపక్ష నేతలను కానీ, లేదా వామపక్షాలను కానీ, విద్యార్థి సంఘాల నేతలు కానీ అదుపులోకి తీసుకోవడం కానీ, లేదా హౌస్ అరెస్ట్ చేయడం కానీ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఎవరైతే వామపక్ష నేతలందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ వీళ్ళు కానీ ఎలాంటి నిరసనలకు కానీ లేకపోతే ఆందోళనకు కానీ వీటికి కానీ ఎక్కడ పిలిపించినటువంటి దాఖలు లేదు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల నేపథ్యంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తారా లేకపోతే అడుగుతారని భయంతోనే ముందస్తుగానే అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా అంటే విశాఖపట్నం ఇప్పుడు వచ్చి ప్రతి పర్యటన వచ్చిన ప్రతిసారి కూడా ఇదే తరహాలో చేయడం సరైనది కాదు. ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే అవి ముఖ్యమంత్రి దృష్టి నిజంగా తీసుకొస్తాయని పరిష్కరించాలంటే వాటిని మాత్రం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రతిసారి హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టడం సరైనది కాదని చెప్పి విపక్ష నేతలు కావచ్చు, ఇటు వామపక్షాలు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తెల్లవారి నుంచి కూడా ఏదైతే వామపక్ష నేత సిపిఐ, సిపిఎం వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కొంతమంది విద్యార్థి నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి విశాఖపట్నంలో నెలకొంది. మరోవైపు ఏదైతే ఈ మార్గం కానీ ఇటువైపు కానీ ఒకవేళ వచ్చేది నిరసన తెలియజేస్తే అది బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రిగా ఉండి హామీలు ఇచ్చి అమలు చేయలేదని చెప్పి బయటకు వస్తుందనే భయంతోనే వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నాయుడు.